హన్మకొండ భవానీనగర్లోని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో మహాపాడి పూజను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామిచే ఇమ్మడి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి అయ్యప్ప స్వామి మహాపాడి పూజ భక్తిస్థులతో జరిపారు. అనంతరం అయ్యప్ప స్వాములకు మరియు భక్తులకు అన్నదానం చేశారు. మణికంఠ స్వామి గారి యొక్క పడి పూజ జరగడానికి వాస్తవంగా మూల కారణము మా ఇంటి అయ్య గారు గోపాలకృష్ణ గారు. మీరు ఈసారి తప్పకుండా గురుస్వామి గారు కూడా పడి పూజ చేయాలి అని చెప్పి అన్నారు. తప్పకుండా స్వామి మీ ఆదేశం మేరకు తప్పకుండా మణికంఠ స్వామి గారి పడి పూజ మనం తప్పకుండా చేసుకుందామని చెప్పి నాకు ఫస్ట్ గుర్తుకొచ్చింది మా భాస్కర్ అన్న స్వామి. ఎక్కడ ఉన్నాడు భాస్కర్ అన్న స్వామి? వెంటనే భాస్కర్ అన్న స్వామికి ఫోన్ చేశారు. అన్నా మీరు పూజ ప్రారంభించడం అనేది చాలా సంతోషం, కానీ ఒక పని చేద్దాం, మనము పెద్దలు పూజ్యులు గురుస్వామి గారు వెంకటేశ్వర స్వామి గారిని మనం పిలుచుకుందాం అని చెప్పి అనగానే వెంటనే మరి మీరు ఫోన్ కలపండి అని చెప్పి ఫోన్ కలిపి మరి మాట్లాడిన వెంటనే తప్పకుండా వస్తాను స్వామి అని చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, డేట్ మారినా కూడా ఈరోజు వాస్తవంగా ఆ స్వామి అనుకుంటే 12వ తారీఖు కాకుండా ఈరోజు చేయి నాయన అని చెప్పి మీ ద్వారా మళ్ళా ఆదేశించారు. ఆ రోజు కొంత మనం ఇబ్బంది వచ్చి చేయలేని పరిస్థితి ఉన్నా కూడా మళ్ళీ తిరిగి గోపాలకృష్ణ స్వామి గారు 20వ తారీఖు అంటే 20వ తారీఖు కాదు 22వ తారీఖు చేయండి స్వామి అని చెప్పి స్వాములు వారు ఆదేశించడం, వారు రావడము నిజంగా మా అందరికీ కూడా సరే అక్కడికి పోతే అయ్యప్ప స్వామి గారి ఆశీర్వాదం ఒకటైతే అయ్యప్ప స్వామిని ఇక్కడ తీసుకొచ్చి మా అందరికీ ఆశీర్వాదం ఇప్పించారు. మీకు సదా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పడి పూజ సందర్భంగా మీరు మా కుటుంబ సభ్యులు అందరికీ ఆశీర్వాదం మీరు ఇచ్చారు, కానీ నేనైతే స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరకాల నియోజకవర్గ కార్యకర్తలు ప్రజలు నాకు ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. నేను స్వామిని కూడా ఫస్ట్ కోరుకున్నది మీరు అన్నట్టే నా మనసులో కూడా అదే కోరుకున్నాను. నేను ఆ నియోజకవర్గ అభివృద్ధి చేయాలి, అక్కడ ప్రజలకు రుణం ఇచ్చుకోవాలని చెప్పి కోరుకోవడంతో పాటుగా సరిగా మనకు కొంత స్వార్థం ఉంటుంది కదా మనకు.